వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నిహారిక. యాజ్ మెన్షన్ ఇన్ టైటిల్, ఇవాళ వీడియోలో నేను నా దగ్గర ఉన్న మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ చూపిస్తాను. యాక్చువల్లీ చాలా ఉన్నాయి మగ్గం వర్క్ బ్లౌజెస్, బట్ ఐఎమ్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ఫ్యూ. అంటే కొంచెం ఆల్ ఓవర్ ఉన్నవి కానీ, డిజైన్ కొంచెం ఆర్ నెక్ ప్యాటర్న్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉన్నవి అంతవరకే చూపిస్తున్నాను. ఇన్ కేస్ ఎవరైనా వేయించుకోవాలి అనుకుంటే ఐడియా వస్తుందని. అండ్ దెర్ ఈజ్ వన్ మోర్ వీడియో, అందులో నేను మెషిన్ వర్క్ బ్లౌజెస్ చూపించాను. కంప్యూటర్ వర్క్ కాదండి, మెషిన్ పైన స్టిచ్ చేస్తారు వర్క్, అవి చూపించాను. ప్లీజ్ టు చెక్అవుట్ దట్ వీడియో. ఇవాళ వీడియోలో మగ్గం వర్క్ చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఫ్యాబ్రిక్ రా సిల్క్ అండి. నెక్ ప్యాటర్న్ ఇది కొంచెం ఇలా ఉంటుంది, ఇలా వస్తుంది. హార్ట్ షేప్ అనాలో ఏమనాలో, ఐ నో వాట్ కైండ్ ఆఫ్ షేప్ పీసెస్. ఇలా వస్తుంది, వచ్చి ఇక్కడ చిన్న హుక్ వస్తుంది ఇలా. ప్లీజ్ డూ ఇగ్నోర్ సౌండ్ అండి, కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది అందుకనే సౌండ్ వస్తుంది. ఇక్కడ ఇలా హుక్ ఉంది, ఇలా తీసి పెట్టుకోవచ్చు. అండ్ నాట్ ఉంది, లుక్ వైజ్ నాట్ కనబడుతుంది, బట్ మనకి హోల్డింగ్కి హుక్ ఉంటుంది ఒకటి. ఓకే, ఇది షేప్ వెనకాల ఇలా వచ్చింది. ఓకే, అండ్ హ్యాండ్స్ ఇలా అన్నమాట. ఇలా ఓన్లీ పైనుంచి కింద వరకే వస్తుంది, కింద ప్లెయిన్ వచ్చింది. ఇది ఫస్ట్ వన్. నేను మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్నీ మ్యాక్సిమం ఒకే దగ్గర చేయించానండి. 80% ఒకే దగ్గర ఉన్నాయి. అవి చార్మినార్ దగ్గర. అన్న పేరు మొహమ్మద్ ఇద్రీస్ అస్లాం అని అంటారు. మనము కలీ ట్రేడర్స్కి వెళ్తాం కదా, కలీ ట్రేడర్స్కి వెళ్తుంటే ఒక బొటీక్ ఉంటుంది, ఆ బొటీక్ ఉంటుంది. ఆ బొటీక్కి మనం స్ట్రైట్ వెళ్ళాలి. అలా కాకుండా మనం లెఫ్ట్ తీసుకుంటే ఒక చిన్న స్టేర్ కేస్ వస్తుంది. పైకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్లో అన్న వర్క్ చేసేది ఉంటుంది. అండ్ ప్రైజెస్ నాకు ఒక్కోదానికి ఎంత అని ఐడియా లేదు. నేను అన్నీ ఒక 4-5 బ్లౌజెస్ చేస్తాను ఒకేసారి, అన్నిటి కలిపి చేస్తాను అనమాట. సో ఎగ్జాక్ట్గా అంతా నేను ప్రైస్ రేంజ్ చెప్పలేను, బట్ మ్యాక్సిమం 8 to 9K ఉన్నాయి ఆల్ ఓవర్ ఉన్నవి. స్టార్టింగ్ ఒక 2, 5, 3 అలా నుంచి ఉన్నాయి. ఇందాక చూపించింది ఇంకా ఒకటి, ఇదొకటి. నెక్స్ట్ ఇది ఏమంటారు, ఇవి వచ్చాయి అనమాట. దీంట్లో కద్దానా ఉంది, జర్దోజీ ఉంది, అండ్ కుందన్స్ ఉన్నాయి. ఇది శారీ కంప్లీట్ సెల్ఫ్ అండి, ఎల్లో కలర్ పట్టు చీర. దానిపైకి నేను ఇది చేయించాను. యాక్చువల్గా నేను రా సిల్క్ అన్నాను, బట్ అన్న ఏమన్నారంటే కుందన్స్ కదా, రా సిల్క్ అంటే కూడా కాటన్ సిల్క్ అయితేనే బెటర్, కాటన్ సిల్క్ ప్రిఫర్ చేయు అన్నారు. సో దాట్స్ హౌ ఐ వెంట్ విత్ కాటన్ సిల్క్. కాకపోతే నేను చూపించిన వర్క్లో ఈ డిజైన్ అనేది చాలా చిన్నగా ఉంది, ఇంత వెడల్పుగా లేదు, బట్ అన్న కొంచెం వెడల్పుగా చేశారనమాట. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. హ్యాండ్స్కి నెక్ వచ్చేసి జస్ట్ నార్మల్ నెక్ లైన్ వస్తుంది అంతే, ఇలా. ఓకే, స్టోన్ వర్క్ వచ్చింది, కద్దానా వచ్చింది, బీడ్స్ అండ్ జర్దోజీ అండ్ కుందన్స్ ఉన్నాయి అన్నమాట ఈ బ్లౌజ్లో. కంప్లీట్ సెల్ఫ్ శారీ. సో ఇంకా నేను వేరే కలర్ ఏం పెట్టించలేదు, ఇంకా దేనికైనా మనం కాంట్రాస్ట్గా కూడా వాడచ్చు కదా అని చెప్పి. ఇది ద నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్. ఇది ఆల్ ఓవర్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్, అంటే ప్యూర్ రా సిల్క్. హెవీ వెళ్ళాను నేను పట్టు చీర పైకి. శారీ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కలర్ అండి, బట్ అన్నీ ఏమన్నారంటే శారీలో ఏం పెట్టను, ఇది ఇలాగే వేస్తాను, అక్కడక్కడ పెట్టినా మ్యాచ్ అవ్వదు అన్నిటిపైకి, ఇలా అయితే నువ్వు వేరే దేనికైనా కాంట్రాస్ట్ చేసుకోవచ్చు కదా అని. సో ఇది ఎలా వస్తుంది వర్క్ అంటే, క్రాస్ లైన్స్ వచ్చేసి దాని మధ్యలో ఇలా క్రాస్ లైన్స్ ఉన్నాయి కదా, ఇలా క్రాస్ లైన్స్ వచ్చేసి దాని మధ్యలో ఇలా ఒక డిజైన్ వచ్చింది అనమాట. క్లోజ్అప్ లుక్. ఇలా కింద స్కాలోప్ వచ్చింది. ఈ స్కాలోప్స్కి కూడా మళ్ళీ ఇలా చిన్న చిన్న స్కాలోప్ వచ్చి మళ్ళీ ఒక పెద్ద స్కాలోప్ లాగా వచ్చింది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. ప్లీజ్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ మాత్రం ఇగ్నోర్ చేయండి, ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. అండ్ వెనకాల కూడా ఆల్ ఓవర్. ఇది నెక్ షేప్. ఇంకా నేను షేప్స్ అట్లా అవన్నీ కూడా ఏం చెప్పను, ఏమైనా ఒకటి మీ ఐడియా ప్రకారం పెట్టండి అనేస్తాను. ఇంకా అన్నయ్య ఇలా పెట్టారనమాట. ఇక్కడ కూడా చిన్న చిన్న స్కాలప్స్ వచ్చాయి. ఇది ఆల్ ఓవర్. ఓకే, దీస్ ఆర్ ద బ్లౌజెస్. ఫ్రంట్ కూడా ఇలా వచ్చింది నెక్, ఇలా స్టార్ ఏమంటారు, స్టార్ షేప్లో ఇలా ఉంది ఫ్రంట్. ఓకే, దిస్ ఈస్ ద క్లోజ్అప్ లుక్. ఇది ఫ్రంట్, అది ఒక బ్లౌజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యాబ్రిక్ ప్యూర్ సిల్క్ అండి, ప్యూర్ పట్టు ఉంటుంది కదా అది. ఇది ఒక బనారస్ శారీ పైకి, కంచి బనారస్ శారీ పైకి. నేను ఫస్ట్ ఆల్ ఓవర్ అనుకున్నాను, కానీ అన్న శారీ చూసి ఆల్ ఓవర్ కంటే కూడా ఇదైతే బాగుంటుంది అని అన్నారు. ఈ మధ్య నేను చూసిన వాటిల్లో కూడా మోస్ట్లీ బనారస్ శారీస్కి ఇదే పేర్ చేశారనమాట, ఈ డిజైనే. క్లోజ్అప్ వ్యూ ఇలా ఉంది. దీంట్లో ఏమేమి ఉన్నాయి, శారీ అంతా ఇలా సిల్వర్ జరీనే వచ్చింది, గోల్డ్ ఏం లేదు. సో బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ నేను సిల్వర్ వెళ్ళిపోయాను. శారీ కలర్ ఇది
కిందకి చిన్న బ్లూ స్కాలప్ వస్తుంది. అది నేను శారీలో వచ్చిన బ్లౌజ్ కుట్టించుకున్నాను, బట్ సెల్ఫ్ కావాలి అని ఐ వెంట్ ఫర్ దిస్ వన్. దీంట్లో బీడ్స్ ఉన్నాయి, కడ్దానా ఉంది, జర్దోజీ ఉంది. జర్దోజీ తక్కువ ఉంది, బీడ్స్ అండ్ కడ్దానా ఎక్కువ ఉన్నాయి. మోస్ట్లీ కడ్దానా ఎక్కువ ఉంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. బ్యాక్ షేప్ వచ్చేసి ఇలా. ఈ షేప్ బ్యాక్ అక్కడక్కడ బూటీస్ వచ్చాయి అంతే. ఇది అండ్ ఇందాక మోస్ట్లీ ఆల్ ఓవర్ వాటికి మాత్రమే అన్న వీటికి వేస్తారనమాట. సో ఇలా వచ్చింది దీన్ని కింద పెట్టడానికి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్యాప్ బార్డర్. జనరల్గా ఈ మధ్య గ్యాప్ బార్డర్స్ ఏం చేస్తున్నారంటే తాంజోర్ పెయింటింగ్ కానీ హ్యాండ్ పెయింటింగ్స్ కానీ చేస్తున్నారు. బట్ నేను వర్క్ చేయించుకోవాలనుకున్నాను ఈ గ్యాప్ బార్డర్లో. కాకపోతే అన్నీ ఏమన్నారంటే ఇలా గ్యాప్లో ఇలా లైన్ కాకుండా అక్కడక్కడ బూటీస్ వేస్తాను, తక్కువలో అయిపోతుంది, సింపుల్గా కూడా ఉంటుంది అన్నారు. బట్ నాకెందుకు ఇలా గ్యాప్ బార్డర్లో మధ్యలో వేయించాలి అని ఇష్టం ఉండే. సో ఇలా వేయించాను అనమాట. ఒక బార్డర్ హ్యాండ్స్కి వాడాను, ఇలా వచ్చింది వర్క్. దిస్ ఈజ్ అవర్ వర్క్ ఇస్. అండ్ ఇంకొక బార్డర్ వెనకాల బ్యాక్ యూజ్ చేశాను. ఇది బ్యాక్ ఈ మోడల్ వచ్చింది. బ్యాక్లో కూడా ఇలా వర్క్ వస్తుంది, రెండు బార్డర్స్కి మధ్యలో గ్యాప్లో వర్క్ వస్తుంది. అండ్ ఇక్కడ హుక్ ఉంది. ఈ ప్యాటర్న్లో ఇలా గ్యాప్ బార్డర్కి వెళ్ళిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఆల్ ఓవర్. ఈ బ్లౌజ్ అసలు ఇంకా స్టైల్ చేయలేదు. టాజిల్స్ ఇలా ఉన్నాయి. ఓకే, అండ్ ఇది ఫ్యాబ్రిక్ ప్యూర్ సిల్క్. నాకు ఏమంటారు ప్యూర్ రా సిల్క్లో దొరకలేదు, సో నేను ప్యూర్ పట్టుకు వెళ్ళిపోయాను. ఇది కూడా ఆల్ ఓవర్ ఇలా. జర్దోజీ ఉంది. శారీలో సిల్వర్ అండ్ గోల్డ్ రెండు ఉన్నాయి, అందుకని నేను సిల్వర్ గోల్డ్ రెండు పెట్టించాను. ఫస్ట్ అన్న పర్ల్స్ ఏం పెట్టలేదు, బట్ నాకు కొంచెం బోసిగా అనిపించింది. మళ్ళీ అడిగితే ఇంకా తర్వాత పర్ల్స్ పెట్టారనమాట. హ్యాండ్స్ అంతా ఇలా ఆల్ ఓవర్ వస్తుంది. నెక్ షేప్ ఇది సమ్ కైండ్ ఆఫ్ పాట్, అక్కడ కూడా స్కాలప్ వచ్చింది. ఓకే, ఇది బాటమ్. అండ్ ఫ్రంట్ కూడా ఆల్మోస్ట్ అదే షేప్లో, ఆ షేప్లోనే ఫ్రంట్ వచ్చింది. ఆల్ ఓవర్ అండి ఇది బ్లౌజ్. ఫ్యాబ్రిక్ ప్యూర్ సిల్క్. ఓకే, ఇట్ ఇస్ సిల్వర్ గోల్డ్ రెండు ఉన్నాయి శారీలో కాబట్టి రెండు పెట్టించాను. శారీ వచ్చేసి టిష్యూ. సో నేను శారీ టిష్యూ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా ఇప్పుడు టిష్యూ వస్తున్నాయి కదా ప్యూర్ సిల్క్, రా సిల్క్లో అలా వెళ్దాం అనుకున్నా. కాకపోతే శారీ బార్డర్ వచ్చేసి టిష్యూ లేదు, రేషం అనమాట. సో ఇంకప్పుడు మళ్ళీ బ్లౌజ్ ఎక్కువ డామినేటింగ్ అయిపోతుందేమో అని చెప్పేసి నేను బ్లౌజ్ ఓన్లీ ప్యూర్ ఏమంటారు ప్లెయిన్ తీసుకున్నాను వితౌట్ టిష్యూ. బార్డర్ కూడా టిష్యూ ఉంటే అప్పుడు నేను టిష్యూకి వెళ్ళేదాన్ని, బట్ బార్డర్ టిష్యూ లేదు నా శారీలో. అందుకని శారీ బ్లౌజ్కి ఇంకా టిష్యూ వద్దనేసి అలా తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇది కూడా అక్కడే బ్యాక్ ఇలా నెట్ వస్తుంది. సో జనరల్గా ఈ మోడల్ బ్లౌజెస్ ఉన్న వాటికి Pinterestలో ఎలా ఉంది అంటే శారీ స్లీవ్స్కి కూడా నెట్ వచ్చింది, బట్ నేను స్లీవ్స్కి నెట్టెడ్ వెళ్ళాలి అని అనుకోలేదు. ఇలా అన్నమాట, స్లీవ్స్ నెట్ కాకుండా ఇలాగే చేయించాను. ఓకే, ఇది ఒక వెంకటగిరి శారీ పైది. శారీ అంతా ప్లెయిన్ వచ్చి బూటీస్ వస్తుంది. శారీ కలర్ ఇలా లావెండర్లో ఉంటుంది, అందుకని అక్కడక్కడ లావెండర్ వచ్చింది. బార్డర్ గ్రీన్. సో క్లోజప్ లుక్ ఇలా. వెనకాల బ్లౌజ్ వచ్చేసి ఇలా నెట్టెడ్ పైన అక్కడక్కడ స్టోన్స్ చమ్కీ అలా వచ్చాయి. అండ్ మిగతా అంతా చెమ్కీ జరీ అలా వచ్చాయి. దీంట్లో ఎక్కడ ఎక్కువ కర్దనా అండ్ బీడ్స్ లేవు. సారీ, బీడ్స్ కూడా ఉన్నాయి. దిస్ ఇస్ ద క్లోజప్ లుక్. ఓకే, ఇది నెక్స్ట్ ప్యాటర్న్. నెక్స్ట్ వచ్చేసి హై నెక్, బోట్ నెక్, బ్యాక్ హై నెక్ ఇలా. శారీలో వచ్చిన బ్లౌజ్కే వేయించానండి. ఇది ఇలా వస్తుంది. హ్యాండ్స్కి ఓన్లీ శారీలో వచ్చిన బార్డర్కి ఇలా పెట్టించాను. పీస్ ఇలా బార్డర్ వచ్చింది. వెనకాల హై నెక్ ఇలా వస్తుంది. క్లోజప్ ఇలా వర్క్ ఇలా ఉంటుంది. చాలా బాగుంది. ఇది వేసుకున్నప్పుడు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు, బాగుంది అని చెప్పి. ఇది ఫ్రంట్, స్టార్ వెళ్ళిపోయాను. ఫ్రంట్ నాకు యూ కంటే స్టార్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. మోస్ట్లీ ప్రిఫర్ స్టార్ ఫర్ ఫ్రంట్ నెక్స్. దిస్ ఈజ్ ఆల్ ఇట్ ఈస్. హై నెక్ ఇది యాక్చువల్గా రీసెంట్గానే వేసుకున్నాక ఐరన్ చేయించలేదు, సో అందుకని కొంచెం ఫోల్డ్స్ ఉంది, ప్లీజ్ ఇగ్నోర్. ఇలా
అండ్ నెక్స్ట్ వన్ ఇది ఇది ఏంచి చాలా ఇయర్స్ అవుతుంది యాక్చువల్గా. నా పెళ్ళప్పుడు నా ఎంగేజ్మెంట్ శారీ ఇది అరౌండ్ 4 years అవుతుంది. హ్యాండ్స్ ఇలా వస్తుంది. ఇది కూడా ప్యూర్ రా సిల్క్. ఇలా వచ్చింది హ్యాండ్స్. నా పెళ్ళప్పటి నుంచి మా అన్నయ్య దగ్గర వేయిస్తాము. 4 years నుంచి అక్కడ తప్ప నేను ఎక్కడా వేయించలేదు. మధ్యలో ఒక్కసారి వేరే దగ్గర వేయించాను ఒక 2 బ్లౌజెస్. నాకు అంత అవుట్పుట్ నచ్చలేదు, ఇంకా ఇంకొద్దనుకున్నాను అనమాట. జస్ట్ ఊరికే చూద్దాము అని వేయించాను, కానీ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. ఇంకా అన్న దగ్గరే వేయిస్తాను నేను. ఇలా ఉంటుంది. దేనికి ఏది సెట్ అవుతుంది అనేది బాగా చెప్తారు. అవుట్పుట్ బాగుంటుంది అండ్ కంపారిటివ్లీ వర్క్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ. బయటతో మన బొటిక్స్తో కంపేర్ చేస్తే తక్కువ. ఇలా ఉంటుంది బ్యాక్ నెక్. ఓకే, ఇది ఈ శారీ, ఈ బ్లౌజ్ నేను 2 పట్టు శారీస్ పైకి స్టైల్ చేస్తాను. 2 పైకి నాకు కలర్ చాలా బాగా మ్యాచ్ అవుతుంది. సో అయితే మధ్యలో చెప్పాను కదా వేరే దగ్గర ట్రై చేశానని. నేను చూపించింది ఒకటి, అన్న వేసింది ఒకటి, నాకు అంతగా నచ్చలేదు. బట్ యాక్చువల్గా చేంజ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ రా సిల్క్ అండి. ఫ్యాబ్రిక్కి చాలా కాస్ట్ అవుతుంది కదా. కాటన్ సిల్క్ అయితే చేంజ్ చేసేదాన్ని నేను, కానీ ఇంకా రా సిల్క్ మళ్ళీ ఇంకంత కాస్ట్ పెట్టి ఎందుకులే అనేసి ఇది. యాక్చువల్గా ఇలా రాకూడదు, కానీ కుదరలేదన్నమాట వర్క్. పికాక్స్ కొంచెం పెద్దగా రావాలి. అంకుల్ చాలా చిన్నగా వేశారు. జనరల్గా అంకుల్ వర్క్ బాగానే చేస్తారు, కానీ ఏమో మరి వీటికి అంత బాగా కుదరలేదు. ఇలా వస్తే పికాక్స్ కొంచెం పెద్దగా రావాలి, కానీ పికాక్స్ చాలా చిన్నగా వేశారు. ఇది కూడా, ఈ పికాక్ కూడా పెద్దగా రావాలి. మీరు పింట్రెస్ట్లో చూసింటారు ఈ డిజైన్. అవుట్పుట్ అంత బాగా రాలేదు, కానీ నేను అనుకున్నంత బాగా అసలు ఆ పికాక్స్ ఏంటి అనేది అంత క్లియర్గా తెలియట్లేదు అనమాట దీంట్లో. ఐ మీన్ మీరు ఎవరైనా వేయించాలి అనుకుంటే ఫస్ట్ వాళ్ళ వర్క్ చూసి వేయించండి. ఇలా ఇక్కడ ఏమైనా కనబడుతున్నాయి పికాక్స్. ఇది కొంచెం పెద్దగా రావాలి, పికాక్స్ క్లియర్గా తెలిసి పెద్దగా రావాలి, కానీ ఇంకా అంత బాగా కుదరలేదు వర్క్ అది. అంకుల్ దగ్గర నేను ఇంకోటి కూడా చేయించాను, అది కూడా ఒకేసారి ఇచ్చాను అనమాట. ఇది కూడా ప్యూర్ పట్టు. ఇంకేం చేస్తాను, కానీ ఇది కొంచెం బెటరే. ఇలా వచ్చింది వర్క్. షేప్ చూపిస్తున్నాను. ఈ షేప్లో వర్క్ వచ్చింది. హ్యాండ్స్ ఇలా చిన్న బార్డర్ వచ్చేసి అక్కడక్కడ బూటీస్ అండ్ మధ్యలో కొంచెం పెద్దగా వచ్చింది. డిజైన్ అంత క్లియర్గా లేదు నేను చూపించడానికి, బట్ ఈ ప్యాటర్న్ ఏమన్నా యూజ్ అవుతుందేమో ఎవరికైనా అని. ఇది బ్యాక్ నెక్ షేప్, ఫ్రంట్ నార్మల్ ఇలా యూ వచ్చింది అంతే. ఇది వెంకటగిరి శారీ పైకి. శారీ ఆల్మోస్ట్ టిష్యూ ఉంది, టిష్యూ అంతా ఇంకా సిల్వరే ఉంది. అక్కడక్కడ గోల్డ్ ఉంది శారీ పైన, చాలా తక్కువ. యాక్చువల్గా గోల్డ్ లేదు, సో అందుకని వర్క్ కూడా నేను మోస్ట్లీ సిల్వరే పెట్టించాను. ఇప్పుడు చూపించే బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ ఒక 4 years ఓల్డ్. అప్పట్లో ఆల్ ఓవర్ వర్క్లో ఇది చాలా ట్రెండింగ్ ఉండింది. నా రిసెప్షన్ శారీ పైది ఇది. శారీ అంతా టిష్యూ. ఇలా జరీ వర్క్ వచ్చేసి పికాక్స్, ఇలా పికాక్స్ ఫ్లవర్స్ వస్తాయి. అప్పట్లో కొంచెం బీట్స్ అప్పుడప్పుడే ట్రెండింగ్, సో టింగ్ ఇలా బీట్స్ వచ్చాయి కిందకి. బ్యాక్ అండి. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్, ప్రైస్ అఫోర్డబుల్ అని ఎందుకు చెప్పానంటే, ఆ టైంలో 4 years బ్యాక్ అన్న నాకు ఈ బ్లౌజ్ చేసింది 3500. ఈ బ్లౌజ్కి ఇందాక కొన్న ఎంగేజ్మెంట్ బ్లౌజ్ అని చూపించాను కదా, ఈ బ్లౌజ్కి అండ్ ఇంకొక బ్లౌజ్ ఉంటుంది, దానికి జస్ట్ బార్డర్, నెక్ బార్డర్, ఈ 3 బ్లౌజెస్కి మాకు 7000 అయ్యింది. వర్క్కి మాత్రం, వితౌట్ ఫ్యాబ్రిక్ వర్క్కి 7000 అయింది. సో మేము మళ్ళీ షాపింగ్కి వెళ్ళినప్పుడు వేరే దగ్గర ఒక బొటీక్లో, అంటే నాకు ఇక్కడ తీసుకెళ్ళింది మా ఆడపడుచు అండి. తనే మాకు, అంటే అప్పటికి నేను అక్కడ చేయించేదాన్ని కాదు. మా ఆడపడుచుకి ఇవన్నీ చాలా బాగా ఐడియా ఉంటుంది. షీ హెస్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఆన్ ఆల్ దిస్. తను వెళ్ళి అక్కడ చూద్దాం, అక్కడ బాగా చేస్తారు, అన్న దగ్గర ఇద్దామని అక్కడికి వెళ్ళి అక్కడ ఇచ్చామన్నమాట. ఇచ్చి మళ్ళీ వేరే షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్క అన్నారు, చూద్దాం మీ దగ్గర ఇదే వర్క్కి మనకు ప్రైస్ ఎంత చెప్తారో కనుక్కుందామంటే వెళ్ళామన్నమాట. మా ఆడపడుచు చెప్పిన తర్వాత అక్కడ నేను ఇప్పుడు చెప్పాను కదా, నాకు 3 బ్లౌజెస్కి అన్న దగ్గర 7K అయ్యిందని. లిటరల్లీ ఈ ఒక్క వర్క్కి నేను అడిగితే ఈ ఒక్క వర్క్కి నాకు 7K చెప్పారు అక్కడ బొటీక్లో. సో అంత ప్రైస్ వేరియేషన్ ఉంటుంది అనమాట బయటకి ఆ అన్నకి. అండ్ మా ఆడపడుచు మాత్రం తీసుకెళ్తేనే నాకు ఐడియా తెలుసు అనమాట, అన్నగా వర్క్ చేస్తారని. అప్పటి నుంచి చాలా చేయించాను. జనరల్గా నేను అంతవరకు రా సిల్క్ ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని కాదు, ప్యూర్ పట్టు ఆర్ కాటన్ సిల్కే వెళ్ళేదాన్ని. బట్ మా ఆడపడుచు ఎక్కువ రా సిల్క్ అయితేనే బెటర్, వర్క్ బాగా కనబడుతుంది అని అంటారు. సో ఇంకా అలా ఇది రా సిల్క్ తీసుకున్నాం అనమాట. ఇందాక వెంకటగిరి శారీ పైదని చెప్పి ఇప్పుడు మీకు ఒకటి చూపించాను కదా, ఈ వర్క్ కూడా మా ఆడపడుచు సెలెక్షనే, అక్కనే సెలెక్ట్ చేసింది. తనే వెళ్ళి, ఆ టైంలో నేను క్యారీయింగ్ ఉండే, సో అక్కనే శారీ తీసుకెళ్ళి ఫ్యాబ్రిక్ తీసుకొని
వర్క్ ఇచ్చారు. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిన తర్వాత నేను తెచ్చుకున్నాను. అక్కడే వర్క్ అంతా సెలెక్ట్ చేసి ఇచ్చారనమాట దీనిపైకి. సో అది. అండ్ నెక్స్ట్ ఇది అన్న దగ్గర చేయించింది కాదు, వేరే దగ్గర, కానీ జస్ట్ వర్క్ కోసం ఇలా వీణలు, తబలాలు ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో జనరల్గా ఏదైనా శారీ కొన్నప్పుడు మేము ఏం చేస్తామంటే, నేను మా మమ్మీ శారీలో 2 బార్డర్స్ వస్తాయి కదా, ఒక బార్డర్ నేను కానీ మా మమ్మీ కానీ పెట్టుకుంటాం విత్ సపరేట్ ఫ్యాబ్రిక్. శారీలో వచ్చిన బ్లౌజ్ ఆ బార్డర్ ఇంకొకరు యూస్ చేస్తామన్నమాట. సో అలా ఒక శారీ పైన ఇద్దరికి బ్లౌజెస్ అయిపోతాయి. ఇది నేను శారీలో వచ్చిన బార్డర్ విత్ కాటన్ సిల్క్ తీసుకున్నాను. మా మమ్మీ ఏమో శారీలో వచ్చిన బ్లౌజ్ పైన వర్క్ చేయించుకున్నారు విత్ బిగ్ బార్డర్ ఉంటుంది కదా ఇంకో సైడ్, ఆ బిగ్ బార్డర్ మా మమ్మీ వాడారనమాట. శారీలో అంతా ఇలా వీణాలు తబలాలు ఉంటాయి, అదే పెట్టించాను దీనికి కూడా. మా మమ్మీ బ్లౌజ్ కూడా బాగుంటుంది దీంట్లో. ఓకే, ఇది లాస్ట్. ఇది శారీలో వచ్చిన బ్లౌజే, జస్ట్ నెక్ ప్యాటర్న్కి చూపిస్తున్నాను అంతే. ఈ శారీ కలర్ ఈ కలర్, హ్యాండ్స్కి చిన్నగా బార్డర్ వేయించి నెక్స్ట్ ఇలా 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 చేయించాను అనమాట. స్టార్ నెక్ లాగా వస్తుంది. ఇది వర్క్ ఇలా. ఓకే, దీంట్లో నాట్ వర్క్ కొంచెం జదూజీ అలాంటివి ఉన్నాయన్నమాట దీంట్లో. దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. ఇంకొకటి, ఇది లాస్ట్. ఇది నెక్ ప్యాటర్న్ గురించి. ఇందులో బీట్స్ చాలా హెవీ ఉన్నాయి. బీట్స్ ఇష్టం లేని వాళ్ళు మాత్రం అసలు ఈ వర్క్ వెళ్ళకూడదు. మా మమ్మీకి అస్సలు నచ్చదు, ఎంత బీట్స్ ఉంది, చాలా హెవీ అనిపిస్తుంది. ఇది వెనకాల ఇలా వచ్చి హ్యాండ్స్ ఇలా వచ్చింది అనమాట. ఇది ఫ్యాబ్రిక్ కాటన్ సిల్కే అండి. ఇది హాఫ్ శారీ పైది ఇలా ఉంటుంది. సో ఇది నా మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్. మోస్ట్లీ అన్నీ నావే ఉన్నాయి. మా మమ్మీ దగ్గర కూడా ఉన్నాయి, కానీ మమ్మీ కొంచెం తక్కువ వేయించుకుంటారు. ఒక శారీకి మాత్రమే షీ వెంట్ విత్ ఆల్ ఓవర్. అండ్ మరి వీడియో కూడా లెంతీగా అవుతుంది అనేసి నేను అన్ని బ్లౌజెస్ ఇంక్లూడ్ చేయలేదు, ఓన్లీ కొన్ని స్పెసిఫిక్గా మాత్రమే ఇంక్లూడ్ చేశాను. ఇఫ్ ఏవైనా మళ్ళీ ఫర్దర్గా కొంచెం డిఫరెంట్ డిజైన్స్ ఉన్నవి అలా ఏమైనా ఉంటే ఇంకో వీడియో చేస్తాను, ఇఫ్ ఐ ఫీల్ ఇట్స్ రిక్వైర్డ్. సో వీటిలో మీకు ఏది నచ్చింది అనేది ప్లీజ్ టు లెట్ మీ నో. అండ్ అన్న పేరు చెప్పాను కదా, మొహమ్మద్ ఇద్రీస్. అన్న చాలా బాగా చేస్తారు వర్క్. నేను ఇదేం ప్రమోషనల్ కాదు, నేను ఇలా వీడియో చేస్తున్నానని కూడా అన్నకి తెలియదు. బట్ అఫోర్డబుల్ అండ్ అవుట్పుట్ చాలా బాగుంటుంది. మ్యాక్సిమం ఆన్ టైం ఇస్తారు. మరి ఇలా ఏమంటారు, ఎక్కువ పెళ్ళిళ్ళ సీజన్ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ మిగతాప్పుడు మ్యాక్సిమం ఆన్ టైం ఇస్తారు. వర్క్ బాగుంటుంది. కంపారిటివ్లీ ప్రైజెస్ బయటతో కంటే వర్క్ ప్రైజెస్ కంపారిటివ్లీ తక్కువ ఉంటాయి అన్న దగ్గర. సో మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. యూ వాంట్ టు నో అన్న కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ విల్ ప్రొవైడ్ యూ విత్ ద నెంబర్. అండ్ వీటిలో మీకు ఏది నచ్చింది అని ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.